ఉపాధ్యాయులు లేక సిలబస్ పూర్తి కాక విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పరీక్షలు ఎలా రాయాలని వారు వాపోతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏంటని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల దుస్థితి ఇలాగే ఉంది. తెలంగాణలో మైనార్టీ విద్యార్థుల అక్షరాస్యతను పెంచేందుకు దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించింది. నాణ్యమైన విద్య అందించేందుకు హై క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లను నియమించింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 5 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో వివిధ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇలా నిర్మల్ బాయ్స్ స్కూల్లో 5, నిర్మల్ గర్ల్స్ స్కూల్లో 1, ఖానాపూర్లో 6, ముదోల్ స్కూల్లో 6, బైన్సా స్కూల్లో 1 పోస్టులో టీచర్లు లేరు. జిల్లా వ్యాప్తంగా టీచర్ 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నెలకొల్పిన ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇప్పుడు పూర్తి స్థాయిలో బోధనా సిబ్బంది లేక విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య అందడం లేదు. 4-5 నెలలుగా బోధనా సిబ్బంది లేరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య ప్రభుత్వం నుంచి వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేసిన ఉపాధ్యాయులు, వీటిలో పనిచేసిన ఉపాధ్యాయులు వేరే స్కూళ్లకు బదిలీ అయ్యారు. దీంతో మైనార్టీ స్కూళ్ల నుంచి వారు వెళ్లిపోయారు. అప్పటి నుంచి కీలకమైన సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక సిలబస్ పూర్తి కాలేదు. మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలకు సిలబస్ పూర్తి కాక పరీక్షలు ఎలా రాయాలో తెలియక పరీక్షలలో పాస్ అవుతామో లేదో అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకుని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లపై దృష్టి సారించి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. మైనార్టీ గురుకులాలకు సంబంధించినటువంటిది స్కూళ్లను గనక పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా అనేక టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అధికారులు ఈ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి మరి ఎక్కడెక్కడ ఏ స్కూళ్ళ ఖాళీగా ఉన్నాయో వాటన్నిటికీ ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వానికి తెలియజేయట్లేదా? మరి ఇలా పరిశీలన ఏమైంది? మరి కలెక్టర్ గారు కూడా దీని బాస్గా ఉన్నారు. కలెక్టర్ గారు కూడా మరి జోక్యం చేసుకుని ఇక్కడ ఏదైతే మైనార్టీ స్కూళ్ళకు సంబంధించినటువంటిది ఒక్కొక్క చోట 5 పోస్టులు ఖాళీగా ఉంటే వాళ్ళు ఇవాళ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నది, ఇవాళ పరీక్షల దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా వాళ్ళు పరీక్షలు రాయాలి, ఈ రకంగా 5 పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు సబ్జెక్టులు పూర్తి కాకపోతే దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఇవాళ టీచర్లు లేకపోతే ఇవాళ విద్యార్థులు బాధ్యత వహించాలనా లేక అధికారులు